అందరికీ సో ఈరోజు ఈ వీడియోలో కూడా నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీతో షేర్ చేస్తాను అన్నమాట. సో ఇంతకుముందు వీడియోలో కూడా ఒక డ్రెస్ చూపించాను కదా, అది కూడా డబల్ పీసీ అన్నమాట. ఇది కూడా సేమ్ డబల్ పీసీ సెట్ వచ్చింది. మంచి లెమన్ ఎల్లో లైట్గా ఉన్నది. సో నాకు ఈ కలర్ అంటే ఫస్ట్లో భయపడేది, లైట్ కలర్స్ నేను వేసుకోవడానికి చామన్ షాయిలో ఉంటా కాబట్టి, అంటే నాకు ఒంటికి నప్పుతాయో లేదు అని. బట్ హానెస్ట్లీ చెప్తున్నా, కొంచెం నల్లగా ఉన్న చామన్ ఛాయలో ఉన్న వాళ్ళకి ఇంకా బ్రైట్ కలర్స్ కంటే లైట్ కలర్స్ మంచిగా నప్పుతాయి అన్నమాట. మన ఒంటికి మంచి గ్లో వస్తుంది మనం వేసుకున్నప్పుడు. సో ఇట్లా వచ్చింది టాప్ అయితే. యాక్చువల్లీ నేను డే టైంలో తీద్దాం అనుకున్నాను, ఆఫ్టర్నూన్ అవర్స్లో. కానీ కొంచెం ఫీవర్ ఉండి అసలు ఒక 3-4 డేస్ నుండి పడుకొనే ఉంటున్నా. కోమ పేషెంట్ కాదు, అంతే అట్లా పడుకొనే ఉండిపోతున్నా. సో తెలియకుండానే టైం గడిచిపోయింది. సో దానివల్ల ఇట్లా ఈవినింగ్ అవర్స్లో షూట్ చేయాల్సి వస్తుంది. అందుకే బయట కూర్చున్నా, కొంచెమైనా క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇట్లా ఎల్లో కలర్ వచ్చింది. దానిపైన ఇట్లా మంచి పింక్ కాదు, పూర్తిగా రెడ్ కాదు, పింక్ అండ్ కాంబినేషన్ తోటి ఇట్లాంటి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అన్నమాట మనకి. అండ్ ఆగుమం తీస్తాగు. సో ఇట్లా మొత్తము డ్రెస్కి ఈ షైనింగ్స్ అనేది మీకు ఏర్పడట్లేదు. ఇట్లా షైనింగ్ థ్రెడ్ వచ్చింది చూడండి, కొంచెం కొంచెం ఏర్పడుతుండొచ్చు మీకు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్ ఓవర్ డ్రెస్కి ఇట్లాంటి లైన్స్ అయితే వచ్చినాయి. ఇది మంచి లుక్ ఇస్తుంది అనమాట టాప్కి మనకి. అంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఇట్లానే నార్మల్ ప్రింట్ వస్తే మనకి డైలీ వేర్ లాగా అనిపిస్తుంది. సో అంత లుక్ అయితే అనిపించదు కదా. కానీ దీనికి కంప్లీట్గా ఈ టాప్ మొత్తానికి కొన్ని లైన్స్ ఏమో థ్రెడ్ తోటి వచ్చినట్టు ఉంది. ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవేమో ఇట్లా షైనింగ్ థ్రెడ్ తోటి వచ్చినాయి. అండ్ మధ్యలో మీకు ఏర్పడట్లేదు, బట్ ఇక్కడ నార్మల్ థ్రెడ్స్ తోటి వచ్చినట్టు వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఇట్లా షైనింగ్ థ్రెడ్స్ వచ్చినాయి అన్నమాట. సో ఒక వరుస షైనింగ్, ఒక వరుస నార్మల్, మళ్ళీ ఒక వరుస షైనింగ్, అట్లాంటి మంచిగా వచ్చింది. సో బటన్స్ చూస్తున్నారు కదా, ఇట్లా కాలర్ అయితే డీప్గా ఏం లేదు. సో కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా ఒక 3 బటన్స్ అయితే వచ్చినాయి. సో ఇది హ్యాండ్స్ వచ్చేసి మాత్రము 2/4 హ్యాండ్సే వచ్చింది, 3/4 హ్యాండ్స్ అయితే కాదు. అండ్ ఇక్కడ చేతికి మళ్ళీ బాటమ్కి సంబంధించిన కొంచెం క్లాత్ అయితే ఇట్లా ఒక 1 ఇంచ్ తోటి మనకి పట్టీలాగా వచ్చిందనమాట. సో కింద ఇంకా డైరెక్ట్ ప్లెయిన్గా వచ్చేసింది, కింద పట్టీలాగా కానీ ఇంకా ఏం రాలేదు, డైరెక్ట్గా ప్లెయిన్గా వచ్చేసింది మెటీరియల్ అంతా. సో ఇంకా ఇప్పుడు బాటమ్ చూపిస్తా ఆగండి. సో ఈ బాటమ్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. చెప్పాను కదా నేను డైలీ వేర్ పర్పస్లో తీసుకున్నాను. సో మంచి సాఫ్ట్గా వచ్చింది మెటీరియల్. సో దీనికైతే పూర్తిగా ఎలాస్టిక్ రాలేదు. సో ఇట్లా బ్యాక్ పార్ట్కి ఎలాస్టిక్ వచ్చింది, ఫ్రంట్కి ఇట్లా డోరీస్ వచ్చినాయి అన్నమాట. సో నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. వస్తే పూర్తిగా ఎలాస్టిక్ వస్తుంది, లేదంటే డోరీస్ వస్తుండే ఒకప్పుడు. ఇప్పుడైతే కంప్లీటెడ్గా ఎలాస్టిక్ వస్తుంది. ఎలాస్టిక్ వచ్చినా కూడా బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇట్లా స్టిచ్చింగ్ వచ్చి, ఫ్రంట్ సైడ్ నార్మల్ వస్తుంది ఎలాస్టిక్. సో బట్ దీనికి మాత్రం డోరీస్ వచ్చినాయి. సో సాఫ్ట్గా ఉంది మెటీరియల్. అండ్ ఇక్కడ బాటమ్కి మనకి టాప్కి అయితే ఎట్లాంటి బటన్స్ ఇచ్చిరో, ఇక్కడ ఒక 3 బటన్స్ అయితే ఇచ్చిరు. సో ఇక్కడ మనకి పాదాల కంటే కొంచెం పైకి వస్తుంది. సో కనిపించడం కూడా మంచి స్టైలిష్ లుక్ వస్తుంది అనమాట. ఒకసారి చూడండి బటన్స్. అండ్ ఇక్కడ కొంచెము కట్టింగ్ అయితే ఓపెన్ వచ్చింది, ఇట్లా వీకట్ లాగా, ఇట్లా వీకట్లో ఓపెనింగ్ వచ్చిందనమాట. మనం వేసుకున్నప్పుడు ఇట్లా ఈ షేప్ అనేది కొంచెం ఇట్లా గ్యాప్ వచ్చి బటన్స్ మంచి స్టైలిష్గా కనిపిస్తాయి. అండ్ మనకి యాంకిల్ దగ్గర మంచి లుక్ వస్తుంది. సో దీనిపైకి అయితే దుపట్టా ఏం రాలేదు, ఓన్లీ బాటమ్ అండ్ టాప్, పాయింట్, అంగి రెండే వచ్చినాయి.
సో ఇది ఇవాళ వీడియో. సో మీకు నచ్చిందా ఈ డ్రెస్? దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కావచ్చు, బట్ నాకు ఇది ఒకటే సింగిల్ పీస్ అనిపించింది, చూడగానే నచ్చింది అని చెప్పేసి అయితే నేను ఆర్డర్ చేసేసుకున్నా. సో మంచిగా ఉంది కదా అని చెప్పేసి అయితే వీడియో కోసం షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం అడగండి, నేను కామెంట్లో దీనికి సంబంధించిన లింక్స్ అనేది మెన్షన్ చేస్తాను, కోడ్ అనేది మెన్షన్ చేస్తాను, ఓకేనా? అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది. మరి పెద్ద పెద్ద అకేషన్స్కి అట్లా యూజ్ చేసేంత అయితే లేదు, కానీ చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ అవుటింగ్స్కి కానీ మంచిగా ఉన్నది ఈ డ్రెస్. అండ్ దీనిపైన రెడ్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా ఏదైనా మనం దుప్పట్టా పేర్ చేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ స్కార్ఫ్ వేసుకొని వెళ్ళిపోయినా సరిపోతుంది. సో మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడిప్పుడే మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతున్నారు, కొద్దిగా గ్రో అవుతుందన్నమాట. సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మీకు చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.